డ్రంక్ అండ్ డ్రైవ్లా అందరికీ తెలుసు, జరిమానా అనేది 10,000కు పెంచినారు. 10,000కు తగ్గకుండా ఖచ్చితంగా అందరి దగ్గర 10,000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తున్నారు, లేదంటే జైలు శిక్ష విధిస్తున్నారని అందరికి తెలిసినా కూడా ఇంకా కూడా అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్కి కంప్లీట్గా విడిచిపెట్టలేరు. ఎందుకు మరి? దేనికోసం? ఏమేమి రీజన్స్ ఉంటున్నాయి? అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తున్నారు? ఇవాళ రేపు ప్రతి యాక్సిడెంట్లా, ఏ యాక్సిడెంట్ చూసినా కూడా ఒక 10 యాక్సిడెంట్లలో చూస్తే మినిమం 5 కంటే ఎక్కువ ఈ తాగి నడిపిన వాళ్ళ వల్లనే అవుతున్నాయి యాక్సిడెంట్లు అనేటివి. అంతేనా? గవర్నమెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని తాగిన వాళ్ళు మాకేం శత్రువులు కాదు వాళ్ళు. కాకపోతే వాళ్ళ ప్రాణానికే కాకుండా ఎదురుగా వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నడుచుకుంటూ పోవచ్చు. ఇంకేదైనా వాళ్ళ వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఎక్కడి నుంచో సుదూర మార్గాల నుంచి వాళ్ళు ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా వీళ్ళందరూ ఎవరైతే తాగి నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆటంకం పరిచి వాళ్ళకి ప్రమాదం చేసి వాళ్ళ కుటుంబాలకి తీవ్ర నష్టం చేస్తున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే మేజర్గా ప్రమాదాలు అవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే మేజర్గా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా పోలీసు వాళ్ళు స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాదాపు 10,000 అంటే ఇవాళ ఉన్న రోజులల్లో తక్కువ ఫైన్ ఏం కాదు. అంత పెద్ద ఫైను లేదంటే జైలు శిక్ష విధించినప్పటికీ కూడా కొన్ని ప్రదేశాలలో తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కానీ అది కూడా కంప్లీట్గా మీరందరూ కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరే కాదు, మీ కుటుంబంలో ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకోకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, మన కార్ మీద వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ తప్పనిసరిగా చేయాలన్న ఉద్దేశంతో ఈ అరే వాళ్ళేమైనా ప్రోగ్రాం తీసుకుని రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మీరు రెగ్యులర్గా పొలం పనులు చేస్తుండొచ్చు, ఉద్యోగం రీత్యా వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. వీకెండ్స్ వచ్చినా లేదంటే ఏదైనా పార్టీలు ఉన్నా ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నా ప్రతిదానికి మీరు వెళ్ళాలా, అటెండ్ కావాలా, మీ పనులన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలా. కానీ ఈ డ్రంక్ చేసిన తర్వాత మద్యం తీసుకున్న తర్వాత ఎవరు కూడా మద్యం తాగిన వాళ్ళు ఎవరు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా బండ్లని నడపరాదు. దానివల్ల ఎవరెవరికి ప్రమాదం అనేది మీ అందరికీ తెలుసు. రోజు రెగ్యులర్గా న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలో ప్రతి విలేజ్లో కూడా తాగి నడిపిన వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ప్రతి గల్లీలో ఎవరు లేకుంటున్నారు. నాకు తెలిసి దాదాపు ప్రతి గల్లీలో ఎవరో ఒకళ్ళు తాగిన తర్వాత యాక్సిడెంట్ అయ్యాడు, అంటే వేరే వాళ్ళు గుద్దడం వల్ల కానీ వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసుడు కానీ లేదంటే సెల్ఫ్గా వీళ్ళే పోయి ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ చేసిన తర్వాత మాత్రం అట్లా ప్రతి గ్రామంలో ఉంటారు, ప్రతి గల్లీలో ఉంటారు. మీరందరూ కూడా అట్లా ఆ విధంగా జరిగిన తర్వాత ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినా లేదంటే దెబ్బలు తాకి తీవ్ర గాయాలయ్యి మంచాన పడ్డా కూడా మీ కుటుంబాలకి పరిస్థితి చాలా దీనావస్థలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచించుకోవాలా. ఇదే మనకి సరైన టైం ఒకటి వచ్చింది. పోలీసు వాళ్ళు ఇంతగానో మన కోసం ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఇంత ప్రోగ్రాం చేసినందుకైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళొకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏ ఒక్క ప్రమాదం కూడా మన భీమ్గల్ మండల పరిధిలో జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అదేవిధంగా దీంట్లో ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ని నిషేధిద్దామని అందరికీ ఈ కార్యక్రమ సందర్భంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ పోలీస్ శాఖ వారి తరఫున నమస్కారం. దాదాపు గత వారం రోజుల నుంచి తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తున్నటువంటి అరే వాళ్ళే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసి పట్టుబడుతున్నారో లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి వ్యతిరేకంగా మరొకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లు లేకుండా నిర్మూలిద్దామనే ఉద్దేశంతో ఈరోజు భీమ్గల్ పట్టణ పరిధిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో బైక్ పైన కార్లో వెళ్ళేటప్పుడు లేదంటే లారీలు ఇతర భారీ వాహనాలు నడిపే వాళ్ళు ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, చేసినట్లయితే
దానివల్ల ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారి తరపున ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి జరిమానాలు కూడా దాదాపు 10,000కి కనీసం తగ్గకుండా విధిస్తున్నారు. జైలు శిక్ష కూడా 2 సార్లు 3 సార్లు పట్టుబడిన వాళ్ళకి జైలు శిక్ష కూడా ఖచ్చితంగా విధించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని నిర్మూలించి మన ఒక మంచి సమాజానికి పునాది వేయాలని భీమ్గల్ పోలీస్ తరఫున అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.